అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెందినటువంటి ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజావాహినిలోకి కలిసేందుకంటే బయటకు వచ్చారు. సో వారు కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్, మొగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు, తోడెం గంగా ఎలియాస్ సోని. ఈ ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు ముగ్గురు ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా వాహినిలో కలిసిపోతున్నారు. ఇందులో కుంకటి వెంకటయ్య ఎలియాస్ రమేష్ ఎలియాస్ రఘు ఎలియాస్ వికాస్, ఇతను సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్ గ్రామానికి చెందినటువంటి వాడు. లో 1990లో పీడబ్ల్యూ పెట్టినటువంటి రైతు కూలీ సభలకు హాజరైన తర్వాత, వరంగల్లో పెట్టినటువంటి సభలకు హాజరైన తర్వాత అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పుడు బాలన్న అని చెప్పి చేరియాల దళం సంబంధించినటువంటి కమాండర్, పీడబ్ల్యూ కమాండర్ ప్రోత్సాహంతో యూజీ అయినారు. పార్టీలో ఎదుగుతూ కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ, అట్లా తర్వాత మళ్ళీ 2007లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ లోకల్ ఏరియా కమిటీస్ కి సెక్రటరీగా కూడా పనిచేశాడు. తర్వాత మళ్ళీ 2015 సంవత్సరంలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ డికేఎస్జెడ్సి చెందినటువంటి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా కూడా అపాయింట్ అయినారు. అక్కడ 2021 వరకు పనిచేసిన తర్వాత 2021లో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా ఇన్ఛార్జిగా కూడా పనిచేసింది. తర్వాత కొంత అనారోగ్య కారణాల వలన పార్టీలో కొనసాగలేక ప్రభుత్వం యొక్క పిలుపుని అందుకొని పోలీస్ శాఖ చేస్తున్నటువంటి పిలుపుని అందుకొని బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అతను 35 years పాటు పార్టీలో గడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని బయటకు వచ్చాడు. రెండవ స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి మొగిలిచెర్ల వెంకటరాజు ఎలియాస్ రాజు ఎలియాస్ ఎర్రరాజు ఎలియాస్ చందు ఎలియాస్ చందర్ ఎలియాస్ పున్నం చందర్ ఎలియాస్ సట్ల పాలరాజు, 45 ఏళ్ల వయసు, కొమరయ్య కొడుకు, తాటికాయల గ్రామం, ధర్మసాగరం మండలం, ప్రస్తుతం హనుమకొండ జిల్లా. ఇతరు వీరి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జి కూడా. 5వ క్లాస్ అవుతున్నప్పుడే 10-11 ఏళ్ల వయసులోనే అప్పటి విప్లవ పార్టీకి సంబంధించినటువంటి పాటలకు ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లిపోయినాడు. 90లో వెళ్ళిపోయిన తర్వాత 93లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయిపోయి అక్కడి నుంచి పార్టీ పరంగా పైకి ఎదుగుతూ 2001లో పాలకుర్తి దళంలో సెక్రటరీగా, ఏరియా కమిటీ సెక్రటరీగా కూడా పనిచేసిండు. 2001లో దండకారణ్యానికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ చైతన్య నాట్య మండలి యొక్క అందులో
దాన్ని నాయకత్వం వహించాడు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఈ ఆల్ ఇండియా విప్లవం సంబంధించినటువంటి కల్చరల్ వర్క్ షాప్స్ కూడా పెట్టి దానికి గ్రామాల్లో ఈ సిఎన్ఎం యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తర్వాత అట్లా ఎదుర్కొంటూ 2019లో చేతన నాట్య మండలి దండకారణ్య స్టేట్ జోనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా అయ్యిండు. అట్లాగే ఆయనకు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం తను బయటకు వచ్చిన నాటికి ఈ చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, మొత్తం దండకారణ్య మొత్తానికి కూడా. తర్వాత దండకారణ్య సెక్రటేరియట్ మెంబర్ కూడా. వీరికి కొంత ఐసైట్ ప్రాబ్లం ఉన్నది. దాంతో పాటుగా పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా, ఈ పార్టీ పరమైనటువంటి విభేదాలు, నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు, ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉండడం ఇష్టం లేక, ప్లస్ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు తన భార్యతో పాటుగా తోడెం గంగ, ఈ తోడెం గంగ ఇలియాస్ గంగవ్వ ఇలియాస్ సోని, ఈమెది ధరంపేట విలేజ్, ఇష్టారం పోలీస్ స్టేషన్ లిమిట్స్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమె తండ్రి లక్ష్మయ్య రైతు. ఆమె రాజుని 2019లో పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె నిరక్షరాస్యురాలు, ఒక పార్టీల తర్వాత చదువు నేర్పించారు. వాడు ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అట్లా ఆమె బయటకు వచ్చే నాటికి ఇవాళకి సౌత్ బస్తర్ రీజనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబరు, ప్లస్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా. తర్వాత జనరల్ సర్కార్ కూడా మెంబర్ గా పనిచేసింది. సో ఈ అజ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ, ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో, వారి పైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతున్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఈ అవకాశాన్ని తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా, నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ పిలుపును అందుకొని, పోలీసుల పిలుపును అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank for watching. Please subscribe, like, comment and share.